షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. అంచె దినములో అపాయకరమైన విశ్వాసులు, అహంకారులు, ప్రౌడిష్ పీపుల్. Being proud means having arrogant, haughty and self-exalting attitude where people look down on others and place themselves above God. ఈ అహంకారం యొక్క లక్షణాలను గమనించినప్పుడు వారికి మితిమీరిన గర్వం ఉంటుంది, తమ తాము హెచ్చించుకునే స్వభావం ఉంటుంది, అంత మాత్రం ఇతరులను తృణీకరించే స్వభావం ఉంటుంది. దే ప్లేస్ దెమ్ అబౌవ్ గాడ్. దేవుని కంటే పైన వారు దాన్ని ఉంచుకోవడానికి తాపత్రపడేవారు. ఈ పదం యొక్క మూల పదం యొక్క అర్థం గమనించినప్పుడు షోయింగ్ వన్ సెల్ఫ్ అబౌవ్ అదర్స్, ఇతరుల కంటే తమ తాము హెచ్చించుకోవడం, అండ్ ఇన్ఫ్లేటెడ్ ఈగో అండ్ కంటెంప్ట్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్. గమనించినప్పుడు మితిమీరిన గర్వం, ఇతరులను చిన్న చూపు చేసే స్వభావం వీళ్ళ ఉంటుంది. సెల్ఫ్ ఎలివేషన్, ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఎ బెటర్ ఆర్ హైయర్ దాన్ అదర్స్. ఇతరుల కంటే తాను ఎంతో యోగ్యుడని ఎంచుకునే స్వభావం ఈ అహంకారం ఉంటుంది. ఇట్ ఈస్ హార్స్ యాటిట్యూడ్. ఇట్ డిస్క్రైబ్స్ ఎ మైండ్ సెట్ లుక్స్ డౌన్ ఆన్ అదర్స్, అదర్ పీపుల్ విత్ డిస్డెయిన్. ఇతరులను చిన్న చూపు చూసి ఇతరులను తృణీకరించే స్వభావము వీరి యొక్క హృదయ స్వభావం. ఉదాహరణకు లూకాసు సువార్త 18:9-14 వచనాల్లో ఏతిగా పరిసయ్యుడు సుంక తృణీకరించాడు. తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించే స్వభావం గల వారే అహంకారుడు వీరు. రిజెక్షన్ ఆఫ్ గాడ్ బై మేకింగ్ యువర్ సెల్ఫ్ ద అల్టిమేట్ అథారిటీ. ఎ ప్రౌడ్ పర్సన్ పుషెస్ గాడ్స్ గ్రేస్ అండ్ రూల్స్ అవుట్ ఆఫ్ దర్ లైఫ్. తమ జీవితం నుండి దేవుని యొక్క నిబంధనలను, దేవుని కృప నిరర్థకం చేస్తూ వారు దేవుని అధికారులకు లోబడగా జీవించేవారు. సామెతల గ్రంథం 16:18 నాశనం ముందు గర్వం, పడిపోవడం ముందు అహంకారమైన మనస్సును దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పేతురు భక్తుడు మొదటి పత్రిక 5వ వచనాల్లో ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలని, దీన్ని మనం వస్త్రం ధరించుకొని అలంకరింప చేసుకోవాలని. ఎందుకంటే దేవుడు అహంకారం ఎదిరించి దీన్ని కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీని మనసుతో జీవించినప్పుడు తగిన కాలం ముందు ప్రభు హెచ్చించేవాడు ఉన్నాడు. హెచ్చించుకోవడానికి ఏ ఆస్పదం లేదు. జాన్ ది బ్యాప్టిస్ట్ వల్ల తను తగ్గించుకోవాలి. మనం పరిసైడ్ హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు. సుంకర తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. బాప్తిస్మ యోహాను అంటాడు, ఆయన చెప్పిన వారం ఇప్పుడు ఎవడు నాకంటే వెనకపోవచ్చు, నాకంటే ప్రముఖుడు. ఆ స్వభావం కలిగి ఉండాలి మనం. అతనికంటే ఎంతో గొప్పవారమని తగ్గిన వారిని తృణీకరిస్తూ, ఏ భావంతో చూస్తూ, చులకన భావం చూస్తూ హెచ్చించుకోవడం ద్వారా మనము నాశనంగా అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అహంకారం ఎదురించి దీనులకు కృప చూపిస్తాడు. దీనిలో మొర ఆలకించే దేవుడు ఆయన. శంకర మొర ఆలకించాడు, క్షమించాడు, నీతిమంతులుగా తీర్చబడి సంతోషంగా వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో ఈ అహంకారం మనసు తొలగించుకొని దీని మనసు ధరించుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచేయుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడు మీ స్తోత్ర తండ్రి. అహంకారం మనసుతో జీవించక ప్రభువా, మేము తండ్రి మీ శ్రమను తగ్గించుకొని మా ప్రభువానైనా ఆ తగ్గింపు స్వభావంతో జీవించటకు తండ్రి మేము బలిష్టమైన చేతిగా దీని మనసుతో జీవించినైనా దీని మనసు వస్త్రము ధరించుకొని మమ్మల్ని మేము అలంకరింప చేసుకోవడానికి, ఆ మంచి సుగుణాన్ని, దీని మనసు సుగుణాన్ని ధరించుకోవడానికి మీ దీనుడు కాబట్టి మేము దీనులమై తండ్రి ఈ లోకం జీవించడానికి ఆత్మశక్తి దయచేసి జ్ఞాపం చేస్తాం. వారు మాకంటే యోగ్యులు ఎంచుకుంటూ ప్రభువా ముందుకు సాగుటకు ఆత్మ సహాయత మాకు దయచేయవలసిగా జ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట
ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.